నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్కి స్వాగతం. నిజం మానైజం. తన ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై నిప్పులు చెరిగారు. కేవలం రాజకీయ కారణాలతోనే తన పర్యటనను అడ్డుకున్నారని, ఇది రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ఆత్మగౌరవానికి జరిగిన ఘోర అవమానమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని గడుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. వైబ్రెంట్ గుజరాత్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రమోట్ చేయడానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు అమెరికా, కెనడాలో 8 రోజుల పర్యటనకు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. అదే సమయంలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా విద్య, క్రీడలు, అంతర్జాతీయ పెట్టుబడుల సాధన కోసం తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను అమెరికా వెళ్తానంటే అనుమతి నిరాకరించడం ముమ్మాటికి వివక్షేనని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా కాకుండా కేవలం గుజరాత్కి మాత్రమే అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఇతర రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటారని ఆరోపించారు. తమ పర్యటన ప్రణాళికపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లినప్పుడు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖ ప్రోటోకాల్ మరియు భద్రత ప్రకారమే షెడ్యూల్ ఖరారవుతుందని స్పష్టం చేశారు. గతంలో ప్రధాని మోదీ ఎవరి అనుమతి తీసుకుని పాకిస్తాన్ వెళ్లి అక్కడ ప్రధానిని కలిశారని ప్రశ్నించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్లో గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రం వర్సెస్ తెలంగాణ సర్కార్ మధ్య ఈ రచ్చ రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరుకున పెడుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ వేలాది కోట్ల రూపాయల నిధులను విడుదల చేయకుండా మొండి చేయి చూపుతున్న రేవంత్ రెడ్డి సర్కారు వైఖరిపై భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష పోరుకు దిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2 రోజుల నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీక్షా వేదికపై మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 12,000 కోట్ల రూపాయల బకాయిలను పేరుకుపోయాయని గుర్తు చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా విడుదల చేస్తామన్న 2,000 కోట్లను ఇప్పటికే విడుదల చేయలేదని, బకాయిలు అడుగుతున్న కాలేజీ యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. అనంతరం బీసీ నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ పథకాలను పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని ఆరోపించారు. గతంలో డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు 8 రోజుల పాటు బంద్ పట్టిస్తే సమస్యను పరిష్కరించాల్సింది పోయి యాజమాన్యాలను భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బకాయిలు విడుదల చేయకపోతే ఈ విద్యార్థి ఉద్యమ జ్వాలలు రేవంత్ రెడ్డి కుర్చీకే ఎసరు పెడతాయని తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అంశం రోజురోజుకు రాజకీయంగా తీవ్ర రూపం దాల్చుతోంది. విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దీక్షపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో ప్రభుత్వ భూముల వేలం వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. హౌసింగ్ బోర్డు స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టుబెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు ప్రజలతో కలిసి కూకట్పల్లి పరిధిలో వేలానికి ఉంచిన స్థలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, కమ్యూనిటీ అవసరాల కోసం ఉద్దేశించిన హౌసింగ్ బోర్డును వ్యాపార సంస్థగా మార్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వేలం వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై బండి శంషిగూడ సర్వే నెంబర్ 57 పరిధిలోని భూములపై సమగ్ర విచారణ జరిపించాలని ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోని భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి కమిషన్లు దండుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆక్రమణల్లో ఉన్న భూములను తక్షణమే ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల నిబంధన పేరుతో
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఈటెల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పేదవాడికి కనీసం తలదార్చుకోవడానికి గూడు సెంటు భూమి లేక అల్లాడుతుంటే, మరోవైపు అక్రమార్కులు వేల కోట్ల రూపాయల భూములను సొంతం చేసుకుంటూ సంపదను పెంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22A పేరుతో సామాన్య ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేసే విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ బోర్డు పరిధిలోని స్థలాలను పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లకు మాత్రమే కేటాయించాలని తేల్చి చెప్పారు. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలంపై ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన డిమాండ్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22A నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్ వివాదంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మవద్దని, అర్హత కలిగిన నిజమైన ల్యాండ్ ఓనర్లకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్లో నిలిచిపోయిన జన్యు భూముల సమస్యలను 24 నుంచి 36 గంటల్లోనే పరిశీలించి క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి పొంగులేటి, గతంలో అనుమతులు, రిలాక్సేషన్ పొందిన భూములకు సంబంధించిన జీవోలు, మెమోలను ఆన్లైన్లో అప్లోడ్ చేశామని వివరించారు. స్పాట్ బుకింగ్ చేసుకున్న వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న 98% దరఖాస్తులను క్లియర్ చేసి రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని తెలిపారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని భూములు దేవాదాయ మరియు భూధాన్ పరిధిలో ఉండటం వల్లే రిజిస్ట్రేషన్లు సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు స్పష్టం చేశారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ పనిచేయడం లేదన్న వాదనలను కొట్టిపారేస్తూ ఇప్పటి వరకు వచ్చిన వందలాది మంది ఫిర్యాదులను ఎప్పటికప్పుడు కలెక్టర్లకు పంపి వేగంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి నకిలీ జీవోలు, దొంగ మెమోలతో ప్రభుత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చూస్తే కఠిన చర్యలతో పాటు కేసు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ధరణిని సరిగ్గా నిర్వహించకుండా సమగ్ర భూ సర్వే చేయకపోవటం వల్లే ప్రస్తుతం ఈ గందరగోళం తలెత్తిందని ధ్వజమెత్తారు. ఖరీదైన CS7, CS14 భూములను అడ్డగోలుగా కేటాయించారని, 2023 డిసెంబర్ 7 నాటి నిషేధిత భూముల పూర్తి వివరాలను త్వరలోనే జిల్లా వారీగా మీడియా ముందుకు ఉంచుతామని స్పష్టం చేశారు. 22A భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సామాన్య ప్రజలకు ఊరట లభిస్తోంది. జెన్యూన్ భూములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ మరియు ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టతనిచ్చారు. లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న అనంతరం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి 2 గంటలకు పైగా అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ క్రమశిక్షణ, వివాదాస్పద అంశాలపై నేతల బహిరంగ ప్రకటనలు మరియు రాబోయే అసెంబ్లీ సమావేశాల సన్నద్ధతపై ఈ భేటీలో కీలక ఆదేశాలు జారీ చేశారు. భేటీలో ప్రధానంగా మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై చర్చ జరిగింది. ఈ అంశం అత్యంత సున్నితమైనదని, దీనిపై పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ మీడియా ముందు కానీ, బహిరంగ వేదికలపై కానీ వ్యాఖ్యలు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరియు ఏఐసీసీ హైకమాండ్ పరిశీలనలో ఉందని గుర్తు చేశారు. అధిష్టానం నిర్ణయం తీసుకునే వరకు అంతా సంయమనం పాటించాలని, నేతలు వ్యక్తిగత ప్రకటనలు చేయటం వల్ల పార్టీకి నష్టం తప్ప మరేం ఉండదని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై కూడా సీఎం సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పలువురు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో వెనుకబడి ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ కంటే యువత ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటున్నారని, ప్రజాప్రతినిధులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజలతో కనెక్ట్ కావాలని సూచించారు. ఎమ్మెల్యేల కోసం త్వరలోనే ప్రత్యేకంగా సోషల్ మీడియా షాప్లు, అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచన ఉన్నందున కీలక బిల్లులు మరియు ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ అంశాలపై పూర్తి సన్నద్ధతతో రావాలని ఆదేశించారు. అంతర్గత విభేదాలకు తావు లేకుండా పార్టీని గాడిన పెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం అక్రమ రవాణా కుంభకోణ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మద్యం రవాణా స్కామ్, మనీ లాండరింగ్ కేసులో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కారుమూరి నాగేశ్వరరావుకి హైదరాబాద్లోని ప్రత్యేక ఈడీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. లోని నివాసంలో ఈడీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకొని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో అధికారులు కారుమూరిని కట్టుదిట్టమైన భద్రత నడుమ
చెంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన విషయాలను బయటపెట్టింది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో కారుమూరి నాగేశ్వరరావు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు జరిగే రవాణా సబ్ కాంట్రాక్టులను దక్కించుకున్నారని ఈడీ పేర్కొంది. కన్స్ట్రక్షన్ అనే ముసుగు సంస్థను తెరపైకి తెచ్చి ఢిల్లీకి చెందిన సిగ్మా లాజిస్టిక్స్తో అక్రమ ఒప్పందం కుదిర్చారని వెల్లడించింది. ఈ రవాణా సిండికేట్ ద్వారా కొల్లగొట్టిన లాభాల్లో ఏకంగా 85% వాటా కారుమూరి కుటుంబానికి దక్కిందని, ఆయన కుమారుడు సునీల్ కుమార్, కోడలు కీర్తి బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు హవాలా లావాదేవీలు చేరినట్లు దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. మద్యం రవాణా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 195 కోట్ల మేర ప్రత్యక్ష నష్టం వాటిల్లిందని ఈడీ నిగ్గు తేల్చింది. ఈ అక్రమ సంపాదనతో ఖరీదైన రేంజ్ రోవర్ కార్లు, రోలెక్స్ వాచీలు, కోకాపేట మరియు ఖాజాగూడ ప్రాంతాల్లో విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కేసీ రెడ్డిలను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇప్పటి వరకు ఈ సిండికేట్కు చెందిన 37.79 కోట్ల విలువైన స్థిరచర ఆస్తులకు అటాచ్ చేసిన అధికారులు ఈ కుంభకోణంలో మరికొందరు కీలక నేతల పాత్రలపై లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ వరుస అరెస్టులు, రిమాండ్లతో ఏపీ రాజకీయాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ అధికారిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ఉన్నతాధికారులు మరియు పలువురు న్యాయ ప్రముఖులు హాజరై నూతన లోకాయుక్తకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మల్లికార్జునరావు పేరును లోకాయుక్త పదవికి ఖరారు చేసింది. ఆమోద ముద్ర అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రాబోయే 5 ఏళ్ల పాటు జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ఈ అత్యున్నత బాధ్యతలో కొనసాగనున్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేసే లోకాయుక్త వ్యవస్థకు నూతన సారథి రావడంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు నేపథ్యాన్ని పరిశీలిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి 1994 న్యాయ సేవల్లో చేరారు. సబ్ జడ్జిగా, జిల్లా జడ్జిగా పలు జిల్లాలో సమర్థవంతమైన సేవలు అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఎన్నో కీలక తీర్పును వెలువరించారు. న్యాయ రంగంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవం, నిష్పాక్షిక వైఖరి లోకాయుక్త వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని న్యాయవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పాలన దిశగా లోకాయుక్త వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేస్తోందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ వ్యాపారాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులే అండగా నిలుస్తున్నారంటూ సంచలన ఆరోపణలను గుప్పించారు. ఐజీ స్థాయి అధికారుల నుంచి స్థానిక పోలీసుల వరకు ముడుపులు అందుతున్నాయని, కాకీల కనుసన్నల్లోనే గంజాయి అమ్మకాలు, పేకట్ట క్లబ్లు పూలు ఆరకాయలుగా వెర్దిల్లుతున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి, చిలుకూరుపేట, ఎవల్లే వంటి ప్రాంతాల్లో పట్టపగల 24 గంటల పాటు నిరాటకంగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా తరలివచ్చి పేకాట ఆడుతున్నారని, రోజుకు 20 లక్షల వరకు నగదు చేతులు మారుతోందని పేర్కొన్నారు. సాయంత్రం కాగానే ఈ మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్, ఐజీ, స్థానిక ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు వాటాలుగా పడినారంటూ ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు స్వయంగా క్లబ్బులు నడిపిస్తూ గంజాయి విక్రయాలకు సహకరిస్తుంటే రాష్ట్రం భద్రతలు ఎక్కడ కాపాడబడతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు, నారా లోకనాశనం చేస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. గుంటూరు, ఎల్వీఆర్ క్లబ్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం కంటి తుడుపు చర్య కొందరిని వీఆర్కు పంపి చేతులు దులుపుకుంటున్నారని, ఉన్నతాధికారులకే ఇందులో భారీ వాటాలు అందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు, ఉన్నతాధికారులపై మాజీ మంత్రి చేసిన ఈ ప్రత్యక్ష ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనిపై అటు కూటమి నేతలు, ఇటు పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.